వెల్కమ్ టు గోల్డ్ డ్రాప్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు. ప్రతిరోజు లాగానే కమ్మనైన రుచుల్ని క్రమం తప్పకుండా మీకు అందిస్తున్న రుచి చూడు ఈరోజు పద్మారావు నగర్లోని కళ్యాణి గారి ఇంటికి వచ్చేసిందండి. మరి కళ్యాణి గారు మీకు పరిచయం చేయబోతున్న రెసిపీస్ ఏమిటో అడిగి తెలుసుకుందామా? కళ్యాణి గారు హాయ్ అండి. హాయ్. బాగున్నారా? బాగున్నామండి. ఎంత చక్కగా నవ్వుతున్నారు మొహం నిండుగా. వెల్కమ్ టు మై హోమ్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు రుచి చూడు అండి. ఏంటిది మీ చెట్టుదా? అవునండి, ఫ్రెష్గా ఉందండి. ఇప్పుడే తెంపినట్టున్నారు. ఇప్పుడే తెంపానండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెష్గా ఉందా? థ్యాంక్ యూ. ఏ వంటలు పరిచయం చేయబోతారు? పాలకూర మజ్జిగ పులుసు. మజ్జిగ పులుసా? దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఓకే. పాలకూర, మజ్జిగ, ఆయిల్, పసుపు, ఉప్పు, శనగపిండి, పోపు దినుసులు, కరివేపాకు, మినపప్పు, మిరపకాయ పేస్ట్, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు. సో పాలకూర మజ్జిగ పులుసుకి కావాల్సిన పదార్థాలు ఇవి కదండి? అవునా? పాతకాలం వంటేమో కదండి? అవునండి. ఇప్పుడు అందరూ నెట్ లో చూసి చేస్తున్నారు కదా, ఇది పాతకాలం కనుక చేద్దామని. కరెక్ట్ కరెక్ట్, నిజమే. ఈ మధ్య నెట్ లో చూసి ఎక్కువ అయిపోయాయి. ఇది ఏంటి మీ అత్తగారి దగ్గర నేర్చుకున్నారా, అమ్మగారి దగ్గర నేర్చుకున్నారా? ఇది అమ్మ దగ్గర నేర్చుకున్నానండి. అమ్మ దగ్గర నేర్చుకున్నదేనా? సూపర్. సరే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ వెలిగించుకుంటాం. ఫస్ట్ ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ కాగాలి కదా? సో నూనె కాగిందండి. ఇప్పుడు ఏం వేస్తున్నారు? మినప్పప్పు స్పూన్ లేదా మీకు? కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసే. మీకు గరిటె ఇవ్వనా? ఇక మీకు బంగారం ఇవ్వను అన్నట్టు అడిగాను కదా. స్టీల్ కూడా కాదు, ఇప్పుడు ఈ టైంలో గరిటె బంగారంతో సమానం. చేతితో వేయించలేం కదండి కదా? అవునండి. వాటే పంచశ్రీ. ఇప్పుడు పాలకూర వేసుకో. ఇది పాలకూరతోటే కాకుండా తోటకూరతో కూడా చేసుకోవచ్చా? చేసుకోవచ్చండి, కానీ ఇంత టేస్ట్ ఉండదు. పాలకూరతో వచ్చినంత టేస్ట్ ఉండదు. పాలకూరతో తోటకూరతో కూడా చేస్తారండి. అవునా? మాస్కింగ్ బాగుంటుంది తెలుసా? తోటకూరతో కూడా బాగుంటుంది. తోటకూర మజ్జిగ పులుసు చాలా ఘాటుగా ఉంది. పచ్చిమిరపకాయలు వేసారేమో. మీరు తగ్గట్లేదేంటి? నాకు రావట్లేదు. ఆవిడ వంట ఆవిడ ఎందుకు తగ్గుతారు, మనం తగ్గుతాం. ఇప్పుడు మజ్జిగ పోసుకోవాలి. మజ్జిగ ఇంత చిక్కగా ఉండాలా? అవునండి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. మీకోసం ఇక్కడ స్పూన్స్ పెట్టాను నేను. కొంచెం మగ్గిన తర్వాత శనగపిండి పోసుకోవాలి. మూత పెట్టేసుకో, తొందరగా మగ్గి. సో ఏంటి ఇప్పుడు 2 minutes మనకి మగ్గాలి అండి. మగ్గాలి కాదు, మసలాలి. తెలుగుండి అయ్యి మసిలిపోయింది. ఇప్పుడు ఏంటి సార్? ఇప్పుడు శనగపిండి, ఇందులో కొంచెం వాటర్ కానీ లేదా మజ్జిగ కానీ. మీరు మజ్జిగ పోసేస్తారా? ఉండలు లేకుండా చూసుకొని కలుపుకోవాలి. ఇంత చిక్కగా కలుపుకోవాలి. కలుపుకోవాలి. అయిపోయింది. బంద్ చేసి అంతే, అయిపోయిందండి. బంద్ చేసిన తర్వాత కొత్తిమీర వేస్తాం. అంతే అంతే. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం.
పాలకూర మజ్జిగ కూర రెడీ, పులుసు రెడీ అండి. టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. చూస్తున్నారు కదా, గుమగుమలాడే పాలకూర మజ్జిగ పులుసు అనుకోండి, కూర అనుకోండి, ఏదైనా అనుకోండి, రెడీ. సో అన్నంలోకి, వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. నేను అనుకున్నాను పులుసులా ఉంటుందేమో అన్నంలోకి అని. సో చపాతీలో కూడా బాగుంటుందండి, కొంచెం ఎందుకంటే థిక్గా ఉంది కదా. సో చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి రుచి చూడండి. మరి మీకు కూడా ఇలాంటి వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కనుక తెలిసి వాటిని మన ప్రేక్షకులకి పరిచయం చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. సో రేపటి మన గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ శ్రీవాణి. నమస్తే. గిఫ్ట్ స్పాన్సర్డ్ బై శ్వేతా సారీ మందిర్, కవాడిగూడ, విద్యానగర్, హబ్సిగూడ. ఫోన్ నంబర్ 0402761133. సమర్పించిన వారు Gold Drop Refined Sunflower Oil.